నమస్కారం. చైత్ర శుక్ల త్రయోదశి తిథి ఈరోజు ఉంది. చైత్ర శుక్ల త్రయోదశి తిథికి ఉన్నటువంటి వైభవాన్ని గురించి పౌరాణిక గ్రంథాలలో ఒక అద్భుతమైనటువంటి కథను చెప్పారు. ఆ కథను మనం పరిశీలిస్తే దక్షారామం క్షేత్రంలో పరమేశ్వరుడు భీమేశ్వరుడు అనే పేరుతో ఆవిర్భవించిన రోజు చైత్ర శుక్ల త్రయోదశి తిథి. చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి వచ్చిన రోజు ఆదివారం ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉన్న రోజు పరమేశ్వరుడు భీమేశ్వరుడు అనే పేరుతో దక్షారామంలో ఆవిర్భవించాడు. దక్షారామంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన ప్రదేశంలో, అంటే సతీదేవి పరమేశ్వరుడికి కళ్యాణం జరిగిన ప్రదేశంలో బ్రహ్మ మీద భీమరూపాన్ని, భయంకరమైన రూపాన్ని ప్రదర్శించినటువంటి పరమేశ్వరుడు ఒక శివలింగంలాగా మారిపోయి దక్షారామంలో అవతరించిన రోజు. అందుకే జీవితంలో ఒక్కసారైనా సరే చైత్ర శుక్ల త్రయోదశి తిథి రోజు కానీ, చైత్రమాసంలో వచ్చే ఆదివారం కానీ, చైత్రమాసంలో వచ్చే ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉన్న రోజు కానీ తప్పకుండా దక్షారామంలో భీమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. అదే చైత్ర శుక్ల త్రయోదశి, ఆదివారం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఈ మూడు కలిసి వస్తే మహా అద్భుతం. ఆ రోజు దక్షారామంలో భీమేశ్వరుని దర్శనం చేసుకోవటం ద్వారా కొన్ని కోట్ల జన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే చైత్ర శుక్ల త్రయోదశి దక్షారామంలో పరమేశ్వరుడు భీమేశ్వరుడుగా అవతరించిన రోజు. అందుకే ఈరోజు దక్షారామానికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ దక్షారామంలో భీమేశ్వరుని దర్శనం చేసుకోండి. దక్షారామానికి దగ్గరలో లేని వాళ్ళు మంత్రశాస్త్రపరంగా ఓం శ్రీ దక్షారామ భీమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించండి. 108 సార్లు పఠిస్తే ఇంకా అద్భుతంగా భీమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే దక్షారామం క్షేత్ర వైభవాన్ని పరిశీలిస్తే వ్యాస మహర్షి కాశీక్షేత్రంలో తన శిష్యులకి ఆహారం దొరకలేదని కాశీక్షేత్రంలో శాపం ఇస్తున్న తరుణంలో పరమేశ్వరుడు రౌద్ర స్వరూపంలోకి మారి కాశీ నుంచి వ్యాసుణ్ణి బయటికి పంపించేస్తాడు. అప్పుడు అన్నపూర్ణాదేవి దక్షారామం వెళ్ళు అని వ్యాస భగవానుడికి చెప్తే వ్యాస భగవానుడు దక్షారామానికి వస్తాడు. ఇక్కడ పరమేశ్వరుడు భక్తుల్ని సులభంగా అనుగ్రహిస్తాడని కాశీక్షేత్రంలో అన్నపూర్ణాదేవే సెలవిచ్చింది. అలాగే భాగవతం చతుర్థ స్కందంలో వీరభద్రుడి గురించి చెప్పేటప్పుడు కూడా వీరభద్రుడు దక్షారామంలో దక్షయజ్ఞం ధ్వంసం చేసిన తర్వాత అనేక వేల నైవేద్యాలు వీరభద్రుణ్ణి శాంతింపజేయటానికి దేవతలందరూ సమర్పించారని పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. 16,201 పదార్థాలు ఈ దక్షారామంలో ఉన్న వీరభద్రుడికి దేవతలందరూ కూడా నైవేద్యంగా సమర్పించారని అగస్త్య సంహితలో ప్రామాణికంగా చెప్పారు. అగస్త్య సంహితలో చెప్పిన విధంగా ఇన్ని పదార్థాలతో వీరభద్రుడికి నైవేద్యాలు సమర్పించి ఆయన్ని శాంతింపజేశారు. కాబట్టి దక్షారామంలో వీరభద్రుడిని దర్శనం చేసుకోవటం ద్వారా భయంకరమైనటువంటి కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. బ్రహ్మహత్యా పాతకం లాంటి భయంకరమైన పాపాలు పోగొట్టే శక్తి కూడా దక్షారామంలో ఉన్నటువంటి వీరభద్రుడి దర్శనానికి ఉంది. కాబట్టి చైత్ర శుక్ల త్రయోదశి చాలా శక్తివంతమైన రోజు. దక్షారామ క్షేత్ర వైభవాన్ని తలుచుకుంటేనే చాలు జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజే శివుడు దక్షారామంలో భీమేశ్వరుడిగా ఆవిర్భవించాడు. కాబట్టి మంత్రశాస్త్రపరంగా ఓం శ్రీ దక్షారామ భీమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. దక్షారామంలో ఉన్న భీమేశ్వరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. స్వస్తి.